ఫార్ములా ఉంది కదా, ఒకసారి చూడండి. 2.3 పవర్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0.3 పవర్ ఆఫ్ వై ఇజ్ ఈక్వల్ టు 1000 అని ఇవ్వడం జరిగింది. మరి ఏం కనుక్కోమన్నాడు? 1/x మైనస్ 1/y వాల్యూ అనేది కనుక్కోమన్నాడు. సరే, ఇప్పుడు 2.3 పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అది మాత్రం తీసుకున్నాం. సో ఇప్పుడు a పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు n, దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు log n బేస్ a అనేది మనకు తెలిసిన ఫార్ములా. ఓకేనా? సరే, ఇప్పుడు a అంటే ఎంత? 2.3 నా. మరి x అంటే ఎంత? x. మరి n అంటే ఎంత? సరే, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు log 10,000 బేస్ 2.3 నా. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇది 1/x ఈజ్ ఈక్వల్ టు లాగర్థమ్ ఆఫ్ 2.3 బేస్ 1000. సో ఈక్వేషన్ 1 అనుకున్నాడు. ఈక్వేషన్ 1 అనుకున్నాడు. నెక్స్ట్ సేమ్ టైం 0.23 పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ వన్స్ అగైన్ 1000. ఇదే ఫార్ములా ప్రకారం మళ్ళీ మనం రాసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు లాగర్థమ్ ఆఫ్ 1000 బేస్ 0.23 రాసుకుంటున్నప్పుడు చక్కగా రాయాలి పెట్టాలి. సరే, ఇప్పుడు ఇది 1/y ఈజ్ ఈక్వల్ టు లాగర్థమ్ ఆఫ్ 0.23 బై అదే బేస్ 1000. ఈక్వేషన్లో 2 అనుకోవాలి. సో మనకు కావాల్సింది 1/x మైనస్ 1/y కాబట్టి 1లో నుంచి 2ను మనము తీసివేయాలి. ఓకే, సో 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు లాగర్థమ్ ఆఫ్ 2.3 బై ఎంత కదా 1000 మైనస్ లాగర్థమ్ ఆఫ్ 0.23 బై 1000. ఓకే, నెక్స్ట్ 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు బేస్ 2 సేమ్ ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం చేద్దాం? లాగర్థమ్ ఆఫ్ 2.3 బై 0.23 బేస్ 1000. ఎందుకయ్యా ఇది అంటే లాగర్థమ్ ఆఫ్ x మైనస్ y, x బై y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y అనే ఒక ఫార్ములా ఉంది. దీని ప్రకారం మనము రీరైట్ చేసుకుందాం. ఓకే, సరే, ఇప్పుడు లాగర్థమ్ ఆఫ్ ఇది ఒకసారి చూడండి ఎలాగుంది. 2.3 into 100 by 0.23 into 100 మళ్ళీ 1000. సో ఇది ఏమవుతుంది? లాగర్థమ్ ఆఫ్ 230 బై ఇది 23 మళ్ళీ బేస్ 1000. సో కొట్టివేత చేస్తే 10. సో లాగ్ 10 బేస్ 10 క్యూబ్. ఓకేనా? ఈ 1000ను మనము 10⁻³ మనం రాస్తూ వచ్చినాం. సరే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1/3 log 10 బేస్ 10. ఇక్కడ మళ్ళొక ఫార్ములా వచ్చేసింది. లాగర్థమ్ ఆఫ్ a పవర్ ఆఫ్ m
బేస్ ఏ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు m బై n లాగ్ ఏ బేస్ ఏ. లేకుంటే ఇక్కడ మనం b కూడా రాసుకోవచ్చు బేట, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు ఇలా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ బి అని చెప్పేసి ఏనే సింపుల్గా ఏ రాసుకున్నాను ఏం కాదు. ఓకే సరే, ఇప్పుడు 1/3 ఇంటూ 1 మళ్ళీ ఇక్కడ ఒక ఫార్ములా పెట్టారు. లాగ్ ఏ బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఏమా 1. సో 1/3 ఇంటూ 1 అంటే 1/3. ఓకే